ఈరోజు మా ఫ్యామిలీ తోటి సింహాచలం బయలుదేరాను. నిన్న రాత్రి వందే భారత్ ఎక్స్ప్రెస్ వైజాగ్ రావడం జరిగింది. ఇగో సింహాచలం ఇప్పుడు మీదికి అప్పు ఎక్కుతున్నాము. అప్పు ఎక్కే మూమెంట్లో సింహాచలం సిటీ అనమాట. ఇది ఇక్కడ నుంచి కొండ నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇది సింహాచలంకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బస్ స్టాప్ కనపడుతుంది ఇక్కడ మనకి. ఇక్కడ కార్లు ఇక్కడనే పార్కింగ్ చేయాలి ఈ సముదాయంలోనే. నేను గర్భగుడిలో ఎంట్రన్స్ ఉంటుంది కనుక మీకు బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది సింహాచలం మెయిన్ లక్ష్మీనరసింహస్వామి గాలిగోపురం, మెయిన్ ఎంట్రన్స్ గాలిగోపురము. నేను దర్శనం చేసుకొని ఆల్రెడీ బయటకు వచ్చాను. మధ్యాహ్నం హారతి టైం అయిందన్నమాట. నైవేద్యం ఎక్కిస్తున్నారు స్వామివారికి. అందుకే బయట కూడా ఇక్కడ దర్శనాలకి అంత బంద్ అయిపోయింది. నాకు టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా సరే కొద్దిగా టెంపుల్లో కొద్దిగా పరిచయాలు ఉండడం వల్ల నేను అలా లోపలికి వెళ్ళి బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చుట్టుపక్కల కొండ పక్కకి అన్న సత్రం ఉంది. అన్న సత్రం సైడ్ వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇక్కడ దేవస్థానం వాళ్ళు కొద్దిగా ప్రసాదం టైప్ ఇస్తారు కదా, ఆ ప్రసాదం తీసుకుని ఇక్కడ చైర్స్లో కూర్చున్నాము. ఇది ముందు గాలిగోపురం ఎంట్రన్స్ నుంచి ఎక్కువ ఫొటోస్ ఇక్కడ నుంచి దిగుతుంటారు. ఇది మీకు జూమ్లో చూపిస్తున్నాను. ఫొటోస్ ఎక్కువ ఇక్కడ చాలామంది ఇక్కడ దిగి పెడుతుంటారు. అందరికీ సింహాచలం వచ్చిన గుర్తుంటుంది అందరికీ. అక్కడ నుంచి ఇక్కడ పక్క సైడ్ నుంచి ఇంకా ఇక్కడ మా పాప, మా పెద్ద పాప, చిన్న పాప, మా మిస్సెస్ కూర్చొని ప్రసాదం తింటున్నారు కొండ పక్కకి. సింహాచలం అంటే సింహాచలం అడవులు ఎట్లా అంటారో, తిరుమల శేషాచలం అడవులు ఎలానో సింహాచలం అడవులు కూడా ఫేమస్. అప్పటికిప్పటికి చాలా మారింది. ఇక మా చిన్న పాప, మా మిస్సెస్, మా పెద్ద పాప, ఇక ఈ అమ్మాయి గోవిందా గోవిందా అంటుంది. గోవిందా గోవిందా చూడు అంటుంది. గోవిందా గోవిందా కృష్ణ. మా పాప పెద్ద అమ్మాయి గోవిందా కళ్యాణ్, క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ కళ్యాణ్. ఇది ఇక్కడ లోపల గోవుల్ని సంరక్షణ, అక్కడ ఆ గోవులకు సపరేట్ ఒక 1 acre 2 acres ప్లాన్ చేశారన్నమాట. ఇది గాలిగోపురం. బయటకు వచ్చేసాము. బయటకు వెళ్ళడానికి ఆ సైడ్ వస్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇక్కడ మళ్ళీ వైజాగ్ నేను ఉంటున్న ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ కళ్యాణ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ రూమ్లోనే. ఆయన సొంత ఊరు ఇక్కడనే సింహాచలం. ఇక్కడనే పికప్ చేసుకోవడం జరిగింది మమ్మల్ని, మా ఫ్యామిలీని. ఇక అక్కడ ఉండడం జరుగుతుంది. ఈవినింగ్ అలా బీచ్కి వెళ్ళాలి. ఈవినింగ్ బీచ్కి వెళ్ళాలి. టెంపరేచర్ కొద్దిగా ఫ్యామిలీకి అలవాటు పడాలంటే కొద్దిగా కష్టము. సో రిటర్న్లో కొద్దిగా రిటర్న్ అన్నమాట కిందికి వెళ్తాం. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని సింహాచలం కింద వెళ్తాం. ఈవినింగ్ అలా ఇలా బీచ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళకి టెంపరేచర్